Hello students, welcome to our spoken English channel. Students, ఇవాల్టి వీడియోలో నేను ఒక యూస్ఫుల్ స్ట్రక్చర్తో మీ ముందటికి వచ్చాను. ఇప్పుడు మనము నేర్చుకుందాము. నిన్న నీవు ఎక్కడెక్కడికి వెళ్ళావు? మీరు ఎక్కడెక్కడ ఉద్యోగాలకి అప్లై చేశారు? ఈ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది? ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడాలంటే ఎలాంటి స్ట్రక్చర్ యూస్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫ్రేజ్ వచ్చేసి వేర్ ఆల్ అంటే ఎక్కడెక్కడ. ఒక చోటు కాదు, చాలా చోట్ల గురించి మాట్లాడేటప్పుడు ఇది వాడుతాము. స్టూడెంట్స్, నౌ లెట్స్ లెర్న్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. నిన్న నీవు ఎక్కడెక్కడికి వెళ్ళావు? వేర్ ఆల్ డిడ్ యూ గో ఎస్టర్డే? వేర్ ఆల్ డిడ్ యూ గో ఎస్టర్డే? మీరు ఎక్కడెక్కడ ఉద్యోగాలకి అప్లై చేశారు? వేర్ ఆల్ హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ జాబ్స్? వేర్ ఆల్ హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ జాబ్స్? ఈ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది? వేర్ ఆల్ ఈజ్ దిస్ ప్రోడక్ట్ అవైలబుల్? వేర్ ఆల్ ఈజ్ దిస్ ప్రోడక్ట్ అవైలబుల్? అతను ఇప్పుడు ఎక్కడెక్కడ పని చేస్తున్నాడు? వేర్ ఆల్ ఈజ్ హీ వర్కింగ్ నౌ? వేర్ ఆల్ ఈజ్ హీ వర్కింగ్ నౌ? నీ బ్యాగ్ కోసం నీవు ఎక్కడెక్కడ వెతికినావు? వేర్ ఆల్ డిడ్ యూ సర్చ్ ఫర్ యర్ బ్యాగ్? వేర్ ఆల్ డిడ్ యూ సర్చ్ ఫర్ యర్ బ్యాగ్? పెళ్లి దుస్తులు కొరకు నీవు ఎక్కడెక్కడ షాపింగ్ చేశావు? వేర్ ఆల్ డిడ్ యూ షాప్ ఫర్ యువర్ వెడ్డింగ్ క్లోత్స్? స్టూడెంట్స్, ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. దానికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో రాయండి. మరి ఆ క్వశ్చన్ వచ్చేసి, వారు తాళాలు ఎక్కడెక్కడ వెతికినారు? వారు తాళాలు ఎక్కడెక్కడ వెతికారు? స్టూడెంట్స్, కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎంత ఎక్కువ వీలైతే అంత షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే యూ విల్ నాట్ మిస్ మై వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.